ఇవాళ 3 నోటిఫికేషన్లు రాబోతున్నాయట. 3 నోటిఫికేషన్స్. ఆర్ఎండ్బిలో ఏఈ 222 పోస్టులు, సివిల్ 49 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేయబోతున్నదట. త్వరలో 3800 పోస్టులకు నోటిఫికేషన్లు. ఇక నుంచి పరీక్ష రోజే ప్రశ్నాపత్రం తయారీ. పరీక్షలన్నీ కంప్యూటర్ పైనే, వెంటనే రిజల్ట్స్. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అట. ఈ నోటిఫికేషన్లు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ పరీక్ష రోజే పరీక్ష రోజే ప్రశ్నాపత్రం తయారవుతుంది, అదే రోజు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు ఇవన్నీ లొల్లి అంతా? ఇదంతా ఎందుకు చెప్పండి? ముఖ్యమంత్రి ఏంది ఇది మొత్తం ఇవేనా? ఇక ఇంకోటి ఇది ముఖ్యమంత్రి 40,000 ఉద్యోగాల ప్రకటన రాబోతుంది అని చెప్పి 6 నెలలు దాటింది. ఇప్పటికి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు వేస్తారో తెలుసా వీళ్ళు? రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మేబీ నేను అనుకోవడం ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఒకటి ఉంది, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ ఎమ్మెల్సీ ఒకటి ఉంది. 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రేపు మార్చి నాటికి కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడేమో తీన్మార్ మల్ల అన్నది, ఇక్కడ సురభి వాణిదేవ్ అనుకుంటా. సో ఇప్పుడు మార్చిలో ఎలక్షన్ రాబోతున్నది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకెన్ని రోజులు ఉన్నది? మధ్యలో ఒక 9 నెలలో 8 నెలలో ఉన్నది. ఇంకొక 2-3 నెలల తర్వాత ఈ నోటిఫికేషన్లన్నీ స్టార్ట్ చేస్తాడు ఇక. ఎందుకంటే 2 గెలవాలిగా, అంతా గ్రాడ్యుయేట్స్ కదా ఓట్లు వేసేది. సో అక్కడ ఒక 20-30 ఉద్యోగాలు వేసే ప్రయత్నం చేస్తాడు. అందుకే 6 నెలల నుంచి ప్రకటన చేస్తున్నాడు, ఇంతవరకు ఒక ఉద్యోగం లేదు. వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది? సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. గట్టిగా మాట్లాడితే మేమేడన్నాం అంటున్నారు. సంవత్సరం తిరిగేలోపు వదిలిపెట్టు, కనీసం 3 నెలల 2 లక్షల ఉద్యోగాలు వేయాలి కదా. ఒక సంవత్సరానికి వదిలేయి. ఇగో త్వరలో 3800 పోస్టులకు నోటిఫికేషన్ అట. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం 3 నోటిఫికేషన్లు ప్రకటిస్తామని, ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఏఈ 222, సివిల్ 49 ఉద్యోగాలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఇక నుంచి పరీక్షలన్నీ కంప్యూటర్ విధానంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నామని, ప్రశ్నాపత్రాన్ని అదే రోజు లేదా ఒకరోజు ముందు నిపుణులతో సిద్ధం చేస్తాం. ప్రశ్నాపత్రం ఎవరు సిద్ధం చేస్తున్నారన్న విషయం తనకు తప్ప మరెవరికీ తెలియకుండా గోప్యత పాటిస్తాం. సిబిటి విధానంలో నిర్వహించే పరీక్ష పూర్తయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్పై వస్తుందని వివరించారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్ష నిర్వహణ, ఫలితాలు, మెరిట్ జాబితా ప్రకటనలో పూర్తి పారదర్శకత పాటిస్తాం. టీజీపీఎస్సీ సభ్యులు ఆచార్య లక్ష్మీకాంత్ రాథోడ్, అమీరుల్లా ఖాన్, విశ్వప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, కార్యదర్శి హరితలతో కలిసి బుర్రా వెంకటేశం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 34 ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి 3800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. వీటి భర్తీకి ప్రతి నెల 2 లేదా 3 నోటిఫికేషన్లు ఇస్తాం. ఈ నెలలో మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. ఒకే పరీక్షతో ఉద్యోగులను ఎంపిక చేసే పరీక్షలన్నీ ఇక నుంచి 3 నుంచి 6 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించాం. అలాగే ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి 2 పరీక్షలు ఉన్నవి 6 నుంచి 9 నెలల్లోపుగా దశల వారీగా నిర్వహించే పరీక్షలు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి గరిష్టంగా 12 నెలల్లోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ మీరు ఎప్పుడు పూర్తి చేస్తారో పక్కన పెట్టండి, ఫస్ట్ నోటిఫికేషన్లు వేయండి అయ్యా బాబు. ఈ నోటిఫికేషన్లు వేయలేదు, మేము రిజల్ట్ ఎప్పుడు ఇస్తామో ముందే రిజల్ట్ ఇమీడియట్గా ఇస్తాం, కంప్యూటర్ విధానంతో ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తాం, అదే రోజు ఎగ్జామ్ పేపర్ నిర్వహిస్తాం. అసలు ఫస్ట్ నోటిఫికేషన్లు వేయండి కదా. ఫస్ట్ వీటన్నిటి గురించి తర్వాత డిస్కస్ చేద్దరు. ఒక 2 నెలలు ఎగ్జామ్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి 2 నెలల రిజల్ట్ ఇచ్చినా ఏమి ఇబ్బంది లేదు, పెద్ద సమస్య ఏం కాదు. నువ్వు అదే రోజు రిజల్ట్ ఇవ్వాలని ఎవడు అడుగుతలేడు. ఒక 2 నెలలు వెయిట్ చేసి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా రిజల్ట్ ఇస్తే సంతోషం, గదే మాకు కావాలి. నువ్వు అదే రోజు రిజల్ట్ రావాలి, సాయంత్రానికే రావాలి, 6 గంటల లోపల ఎవడు అడుగుతలేడు. అట్లా ఎంత ట్రాన్స్పరెంట్గా నిర్వహిస్తారో దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే నిరుద్యోగులకి, విద్యార్థులకి, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, అభ్యర్థులకి నమ్మకం లేకుండా పోయింది. అసలు ఇది నిజంగానే దిద్దిర్రా, ఎట్లా జరిగింది ఏంది. మన గ్రూప్ 1 ఏం జరిగింది? చివరికి మీరు సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన అవసరం వచ్చింది. ఇక కోర్టులు ఏం చేసినాయి ఏందో మనకి, అది తెర వెనుక ఏం జరిగిందో మనకి, అది మన ఆర్డర్ వచ్చింది కాబట్టి మనం ఏం మాట్లాడలేం.